పెత్తనం ఏదనేది సమస్య కాదమ్మా. ఆడపెత్తనం అనేది సాధారణంగా తెలుగులో ఒక వ్యతిరేకమైన మాటగా ప్రచారంలో ఉంది లోకంలో. అక్కడ ఇంట్లో ఏదైనా జరిగితే ఆర్థికంగా ముఖ్యంగా అక్కడంతా ఆడపెత్తనం అండి అంటారు. అక్కడికి ఏదో ఆడాళ్లే మొత్తం ఆస్తులని తగలేసినట్టు మొగాళ్ళంతా పరమ పవిత్రంగా ఉన్నట్టు ఇక్కడ ఏం లేదు. అలాంటి అవకాశాలు లేవు. రకరకాల దుర్వ్యసనాల పాలై ఆస్తులు తగలేసిన వాళ్ళు మొగాళ్లే. నిజానికి కావాలంటే ఆడవాళ్లే ఆస్తులు ఇంకా నిలబెట్టారు, కాపాడారు. ఖచ్చితంగా సందేహమే లేదు. ఏమో నేనేం పక్షపాతంతో చెప్పట్లే. నేను పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయట్లా. నాకెవరు ఓట్లు అక్కర్లేదు, నాకెవరు ఓట్లు అక్కర్లే. కానీ వాస్తవం అండి, భర్తలు దుర్వ్యసనాల పాలై ఆస్తులు తగలబెట్టిన సందర్భాల్లో కూడా భార్యలు పోపు డబ్బాలో ఉండేటువంటి డబ్బులతో పిల్లలకు అన్నం పెట్టిన సందర్భాలు ఉన్నాయండి. లేకపోతే కుటుంబాలు నిలబడేవే కాదు. అసలు అంచేత ఆడపెత్తనం అనేది వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదండి. ధర్మంగా ఉంటే ఏ పెత్తనం అయితే. పైగా మనుస్మృతి అని ఇందాక ప్రసక్తి వచ్చిందిగా, మనుస్మృతి గురించి ఏమిటో వ్యతిరేకంగా మాట్లాడుతుంది.